హలో ఎవ్రీవన్, మేము భవ్యాంశిని తీసుకొని తిరుపతికి వెళ్తున్నాము. భవ్యాంశికి పుట్టు వెంట్రుకలు తీయించడానికి. ఇంకా మాకు తిరుపతిలో దర్శనం ఎలా అయింది అనేది నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. మేము భవ్యాంశికి 9th month లో వెంట్రుకలు తీయించాలి అనుకున్నాము. ముందైతే ఇంకా 5th month లో, అప్పటికైతే స్కాల్ప్ అంత గట్టి పడదు కదా. ఇంకా తిరుపతికి వెళ్లే రోజు ఉదయాన్నే ఫస్ట్ ఇంట్లో అయితే పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా అందరూ వచ్చిన తర్వాత ముందే లగేజ్ ప్యాక్ చేసుకున్నాం కదా. అరౌండ్ 10 o'clock అయితే మేము ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా భవ్యాంశ్ అయితే కార్ ఎక్కగానే నిద్రపోతాడు అనుకుంటే ఫుల్ గా ఆడుకున్నాడు. ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళలేదన్నమాట. ఇంకా సుధీర్ దగ్గరే ఉండి ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యే టైంకి నాన్న కూడా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి కావలికి వచ్చేసారు. ఇంకా కావలిలో నాన్న ఎక్కగానే భవ్యాంశ్ అయితే నాన్న దగ్గరకు వెళ్ళి ఇంకా అప్పటి వరకు బాగా ఆడుకొని ఇంకా అప్పుడైతే మంచిగా నాన్న దగ్గర అయితే నిద్రపోయాడు. ఇంకా మేమైతే ఊరు దగ్గర నుంచి ఇంకెక్కడ ఆగలేదు, డైరెక్ట్ గా తిరుపతి దగ్గర ఆగుదాము లంచ్ టైం కి అనుకున్నాము. ఇంకా రేణుగుంట దగ్గర అయితే భవ్యాంశ్ కి ఫుడ్ తినిపించేసాను. ఇంకా ఆ తర్వాత తిరుపతి దగ్గర ఒక చిన్న రెస్టారెంట్ దగ్గర లంచ్ చేయడానికి అయితే ఆగాము. ఇక్కడైతే అందరు ఇంకా మీల్స్ తీసుకున్నారు. ఇంకా నా కోసం అయితే అమ్మ ఫుడ్ పంపించింది. ఇంకా తిరుపతిలో మేము ఆగిన రెస్టారెంట్ దగ్గర అయితే మీల్స్ 150 రూపీస్ తీసుకున్నారు. అది కూడా వర్త్ కాదనిపించింది. కర్రీస్ అయితే అస్సలకి బాలేవంట. వాళ్ళు ఎలాగోలాగా తినేశారు. ఇంకా మళ్ళీ అయితే మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకా ఆ తర్వాత అయితే భవ్యాంశు మా నాన్న దగ్గర కూర్చొని మంచిగా ఆడుకుంటున్నాడు. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ చెకింగ్ ఉంటుంది కదా. ఇంకా చెకింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొండపైకి అయితే వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. ఇంకా కొండపైకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే రూమ్ తీసుకోవాలి. ఇంకా ముందు వరకు రూమ్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అనేది కొంచెం డౌట్గా ఉంది. ఇంకా తెలిసిన వాళ్ళైతే టీటీడీ ద్వారా అయితే ఒక రూమ్ అయితే బుక్ చేశారు. ఇంకా అక్కడికి వెళ్ళమని అయితే చెప్పారనమాట. ఇంకా సుధీర్ అయితే అక్కడ రూమ్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు. ఈ లోపు అయితే నేను లంచ్ చేస్తున్నాను. ఇంకా అమ్మ అయితే ఇంటి దగ్గర నుంచి అయితే నాకు కొంచెం పులిహోర చేసి అయితే పంపించింది. ఇంకా నేను లంచ్ చేసేలోపు అయితే సుధీర్ కీస్ తీసుకొచ్చారు. ఇంకా రూమ్కి అయితే వెళ్తున్నాము. రూమ్ దగ్గరికి వెళ్ళగానే ఇక్కడ మంకీస్ కనిపించాయి. ఇంకా రూమ్కి వెళ్ళగానే అందరం కాసేపు అలా కూర్చున్నాము. యాక్చువల్గా మేము శ్రీవారి మెట్లెక్కి రావాలి అనుకున్నాము. కానీ ప్రజెంట్ అయితే చిన్న బాబుతో వచ్చే వాళ్ళు 2 లోపు అయితే రావాలంట. మేము తిరుపతికి వచ్చేసరికి 4 o'clock అలా అవుతుంది. ఇంకా అక్కడ అయితే అలా ఉండదు కదా, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాలి. మళ్ళీ మా నాన్న వాళ్ళకైతే టోకెన్స్ తీసుకుందాం అనుకున్నాము. టోకెన్స్ కూడా ఎక్కువ దొరకట్లేదు అన్నారు. ఇంకా మా నాన్న వాళ్ళందరూ కూడా సర్వదర్శనంకి అయితే వెళ్తాము అని చెప్పారు. ఇంకా మేము కూడా ఆ రోజే సుపదం క్యూలోకి వెళ్దాము అనుకొని ఇంకా భవ్యాంశ్కి వెంట్రుకలు తీయించడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా భవ్యాంశ్ గుండె చేసేటప్పుడు ఎలా ఉంటాడా అనేసి టెన్షన్గానే ఉంది. కానీ ఎలాగైనా గుండె చేయించాలి కదా. ఇంకా ఫస్ట్ అయితే మేనమామ చేత కత్తెరలు అయితే తీయించారు. ఇంకా జుట్టు వరకు అయితే మేము హుండీలో అయితే వేసాము. లేదులే, ఏదైనా చిన్నపిల్లలకి గుండె చేయించేటప్పుడు గట్టిగా పట్టుకోవాలి, లేదంటే ఘాట్లు పడతాయి కదా. ఇంకా నేనైతే సుధీర్నే పట్టుకోమన్నాను. నేనైతే అంత గట్టిగా పట్టుకోలేను. ఇంకా గుండు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత గంధం పూసారు. గంధం పూస్తే కొంచెం చల్లగా ఉంటుంది అనేసి ఇంకా మేమైతే రూమ్కి వచ్చేసి ఇంకా రెడీ అయ్యాము. మేమైతే సుపదం క్యూలోకి అయితే వెళ్తాము. ఇంకా నాన్న మామయ్య వాళ్ళైతే సర్వదర్శనంకి వెళ్తాము అని చెప్పారు. మా బుజ్జిగుండు భవ్యాంశ్ ఎలా ఉన్నాడు అనేది నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. మాకైతే దర్శనం అయితే 1 hour లోపే కంప్లీట్ అయిపోయింది. మాకు ఇంకా హుండీ దగ్గర లడ్డు తీసుకునే దగ్గర అయితే కొంచెం టైం పట్టింది. ఇంకా మేము దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే రూమ్కి వచ్చేసాము. ఇంకా ఫస్ట్ సుపదం క్యూలోకి వెళ్ళడానికి టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 12 నుంచి 6 వరకు. 6 తర్వాత కూడా కొంచెం టైం అయితే అలో చేస్తారు. ఇంకా దర్శనంకి వెళ్ళేటప్పుడు మనం తీసుకొని వెళ్ళాల్సింది ఏంటి అంటే బర్త్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఇంకా మదర్ ఫాదర్ యొక్క ఆధార్ కార్డ్ అయితే తీసుకొని వెళ్ళాలి. నాకైతే దర్శనం చాలా త్వరగా కంప్లీట్ అయింది. ఇంకా మేమైతే రూమ్కి వెళ్ళి మళ్ళీ గుడికి వచ్చాము. గుడిలో కొంచెం టైం ఉన్నాము అనేసి ఇంకా తర్వాత అయితే అన్నప్రసాదం దగ్గరకు వచ్చాము. ఎలాగైనా సరే ఇక్కడ తినాలి అనుకొని అయితే చాలా దూరం నడిచాము. నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను ఇక్కడ. ఆ తర్వాత గుడిలో కొంచెం టైం ఉన్నాము అనుకునేసరికి లైట్గా వర్షం స్టార్ట్ అయింది. ఎక్కువైతే ఎలా అని చెప్పేసి మేమైతే మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసాము.
తిరుపతిలో ఏ సీజన్లో అయినా సరే క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది కదా. నాకైతే చాలా చలిగా అనిపించింది. భవ్యాంశ్ అయితే చాలాసేపు ఆడుకొని ఇంకా నిద్రపోయాడు. ఇంకా మార్నింగ్ టైంలో విండో ఓపెన్ చేస్తే మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి అయితే వ్యూ ఇలా ఉంది. మేము వెళ్ళిన రోజు కూడా దర్శనం అయితే చాలా టైం పడుతూ ఉంది. ఇంకా నాన్న వాళ్ళు అయితే సర్వదర్శనంకి వెళ్ళారు కదా. నాన్న వాళ్ళు ఈవినింగ్ 6 o'clockకి దర్శనంకి వెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ 7:30 అయింది రూమ్కి వచ్చేసరికి. ఇంకా మామయ్య వాళ్ళు నైట్ ఏం తినుంటారో అనేసి ఫస్ట్ అయితే వాళ్ళు రాగానే బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చాము. మేము తీసుకున్న రూమ్కి పక్కనే ఒక చిన్న రెస్టారెంట్ అయితే ఉంది. ఇంకా అక్కడికైతే వచ్చాము. ఇక్కడైతే కూర్చొని తినొచ్చు. ఇంకా ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. మేము ఇక్కడ దోశ, ఇడ్లీ ఇంకా ఊతప్పం అయితే టేస్ట్ చేసాము. పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత నాన్న వాళ్ళని రూమ్కి వెళ్ళి పడుకోమని చెప్పాము. ఇంకా మేమైతే ఏమన్నా షాపింగ్ చేద్దామనేసి ఇంకా మళ్ళీ అయితే గుడి దగ్గరకు వచ్చాము భవ్యాంశం తీసుకొని. ఇంకా మార్నింగ్ టైంలో కదా, ఇంకా గుడి దగ్గర కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. షాపింగ్ అయితే ఎక్కువ ఏం చేయలేదు. తిరుపతిలో ఖచ్చితంగా బ్యాంగిల్స్ తెచ్చుకుంటారా అని మా అమ్మ చెప్పింది. కొన్ని అయితే బ్యాంగిల్స్ తీసుకొని భవ్యాంష్కి అయితే ఒక టాయ్ తీసుకొని ఇంకా అక్కడే నామం అయితే పెట్టించాము. నామం పెడితే ఎంత బాగున్నాడో భవ్యాంష్. ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత వాళ్ళ మామ అయితే ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత అన్నీ అయితే ప్యాక్ చేసేసుకున్నాము. ఇంకా మాకైతే రూమ్ తీసుకొని 1 day వరకు ఉంటుంది కదా, ఇంకా 3 hours పైనే ఉంది. ఇంకా మేమైతే కొంచెం టైం అక్కడ రెస్ట్ తీసుకుందాము అనుకున్నాము. నైట్ అంతా అయితే మామయ్య వాళ్ళు నిద్రపోలేదు కదా, ఇంకా వాళ్ళని అయితే కొంచెం టైం అయితే పడుకోమని చెప్పి ఇంకా మేమైతే 12:30కి అలాగా మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. మేము స్టార్ట్ అయ్యేటప్పటికి అక్కడ అన్నప్రసాదం కూడా ఉంటుంది కదా, వెళ్దాం అనుకున్నాం కానీ 12కి ఏం తింటాము అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. ఇంకా మేమైతే ఇంక వచ్చేటప్పుడు నాయుడుపేట దగ్గర అయితే లంచ్ కోసం అయితే ఆగాము. ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము. ఇక్కడైతే మీల్స్ 200 తీసుకున్నారు కానీ వర్త్ అనిపించింది. చాలా బాగున్నాయి కర్రీస్ అయితే. కావలికి వచ్చిన తర్వాత మా నాన్న ఇంకా దిగేశారు ఊరికి వెళ్ళడానికి అయితే. నెక్స్ట్ డే అయితే మళ్ళీ వస్తాము అని చెప్పేసి నాన్న అయితే ఇంటికి వెళ్ళారు. ఇంకా మేము ఇంటికి వచ్చేలోపు అయితే భవ్యాంశ్ కోసం వాళ్ళ పిన్ని, జేజమ్మలు, తాతమ్మలు, నాయనమ్మలు అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే ఇంటికి రాగానే ఫస్ట్ మ్యాంగోస్ ఓపెన్ చేస్తున్నాము. 2 days అలాగే క్లోజ్గా పెట్టేసి ఉన్నాయి కదా. నాన్న అయితే వచ్చేటప్పుడు ఊరి నుంచి అయితే తీసుకొచ్చారు. ఇవైతే మాతో పాటు తిరుపతికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చాయన్నమాట. ఇంకా ఒక మంచి కాయ తీసుకొని అయితే కట్ చేసుకొని ఇంక అందరం తినేసాము. ఇవైతే మా నాన్న తోటలోకి వెళ్ళి మంచి కాయలు చూసి మరీ తీసుకొచ్చారు. ఇంకా తర్వాత డిన్నర్ కూడా చేసేసాము. ఇంకా తిరుపతికి వెళ్ళాం కదా, పొంగలి అవి పెట్టుకోవాలి. అవి అయితే నెక్స్ట్ డే పెట్టుకుందాం అనుకున్నాము. ఆ వ్లాగ్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.